హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రజావాణి దరఖాస్తుదారులు వినూత్న నిరసన తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా తమ విన్నపాలకు అతీగతి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై రోడ్డెక్కి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గోడు వినని ప్రజావాణి ఎందుకు అంటూ ఫ్లెక్సీ బ్యానర్ ప్రదర్శిస్తూ హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రజావాణిలో ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా అధికారుల నుంచి స్పందన లేదని గోడు వెళ్లబోసుకున్నారు. భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఉపాధి హామీ బకాయిల వంటి అనేక సమస్యలు పరిష్కారం కాక పెండింగ్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం దరఖాస్తులు స్వీకరించే కండితుడుపు కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోయిందంటూ ధ్వజమెత్తారు. తక్షణమే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, ప్రజలకు న్యాయం చేసే వేదికగా ప్రజావాణిని మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంలో ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చొరవ చూపాలని కోరారు. ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు చెత్తబుట్టలో పారేసుకుంటూ కేవలం కాలయాపన చేయడం తప్పితే ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు. దాదాపు 2 సంవత్సరాల నుండి సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారుల యొక్క సమాధానం లేదు. దాన్ని ఇంకా సౌలభ్యం చేసేందుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కూడా ఏదైతే ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కానీ రెవెన్యూ డివిజన్ లో కూడా ఇప్పటి వరకు సమస్యలు లెక్కనే ఉన్నాయి. ప్రజలను ఒక చులకన భావంతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. వాణి ద్వారా ఫిర్యాదు చేస్తారు. ఆ ప్రజావాణికి మొత్తం కూడా సమాధానం చెప్పే విధంగా అధికారులను ఆదేశించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. లేకపోతే ఈ ప్రజావాణి ద్వారా ఈ టైం వేస్ట్ చేసి ఏదైతే ప్రజావాణి అని పెట్టి అధికారులు ఇక్కడ ఉండి టైం పాస్ చేయడం కాదు, లేకపోతే అక్కడ ఆఫీసులలో కూర్చున్నా కూడా ఈ ప్రజల సమస్యల గురించి పరిష్కార దిశగా ముందుకెళ్తారు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ అధికారులు ప్రజావాణి పెట్టాలి, లేకపోతే తీసేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజల తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.